Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics first chapter, exercise 1.2. We was already discussed and learned last class, before classes, exercise 1.1, and at the same time introduction part also. In case anybody have missed that videos, first you will see the first videos and again you will see the 1.2 exercise video. So okay, let's start our class. First, exercise 1.2 లో ఫస్ట్ క్వశ్చన్. సో ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఏంటంటే అక్కడ ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని కూడా మనమంట ప్రొడక్ట్ చేయాలి. అది కూడా ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మాత్రమే చేయాలి. సో నార్మల్గా ఏ నెంబర్ పడితే నెంబర్ తీసుకోవడానికి కాదు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, నార్మల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మనకి అదే నెంబర్తోని లేదా 1తో మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాము. అండ్ నెక్స్ట్ ఏవైతే 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువగా ఉంటాయో వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్స్ తీసుకొని మనం చేయాలి. సో ఫస్ట్ 140. సో 140ని మనం ఎలా చేస్తామంటే చూడండి ఒకసారి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మీకు ఇలా చేయడం వచ్చు కదా ఆల్రెడీ. సో దీన్ని ఫస్ట్ 2 7s అండ్ నెక్స్ట్ 0, నెక్స్ట్ 235, 2 3s 6 ప్లస్ 10, సో 2 5s 10. సో ఇది 2 టేబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది 5 టేబుల్. 5 7s 35 అండ్ నెక్స్ట్ 7 1s. సో ఎండింగ్లో మనకు 1 వచ్చేంత వరకు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ చూడండి 2 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే అండ్ 7 ఆల్సో ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 ఈక్వల్ టు prime factors of 140 equal to 2 into 2 into 5 into 7. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 2 2s వచ్చాయి కాబట్టి మనం దీన్ని పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఫామ్లో కానీ రాసినట్లయితే 2 స్క్వేర్ ఇంటూ 5 raised to the power of 1, 7 raised to the power of 1. ఓకే, సో ఇది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రైట్ చేయడం అంటే. నెక్స్ట్ సెకండ్ 156. ఓకే, 156 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే సో ఫస్ట్ 2 7s 14, 1 మిగులుతుంది కాబట్టి 16, 2 8s 16, నెక్స్ట్ 2 3s 6 18, 2 9s 18. నెక్స్ట్ 3 టేబుల్లో సో 3 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 తీసుకున్నాం, 3 1s 3 3s. సో 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏ టేబుల్లోనూ మనకి అది క్యాన్సిల్ కాదు కాబట్టి డైరెక్ట్గా 13 1s. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 156 is equal to 2 into 2 into 3 into 13. సో 1 ఉంటుంది బట్ ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు మనం అంతే. సో ఇక్కడ 2 2s ఉన్నాయి కాబట్టి 2 power 2 అండ్ 3 raised to the power of 1 అండ్ 13 raised to the power of 1. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ 1. సో థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 3825. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది 3 టేబుల్లో అవుతుందో లేదు చెక్ చేసుకోవడం. 2 టేబుల్లో అయితే అవ్వదు, ఎందుకంటే మనకి ఎండింగ్ డిజిట్లో ఈవెన్ నెంబర్ రావాలి, బట్ ఇక్కడ ఎండింగ్ డిజిట్లో ఈవెన్ నెంబర్ లేదు. సో ఇది 2 టేబుల్తో అయితే డివిజిబుల్ కాదు. మీకు డివిజిబిలిటీ రూల్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1, ఇన్ కేస్ 3 టేబుల్తో అవుతుంది లేదంటే ఇవన్నీ టోటల్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ మనకు లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ 3 ఉందా లేదో చూద్దాం ఒకసారి. 2 + 5 7, 7 + 3 10 + 3 10 + 18 అంటే 3 టేబుల్తో అవుతుంది. సో 3825 అనేది ఫస్ట్ 3తో చేద్దాం. 3 1s 3, 3 2s 6, 6 అంటే ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 22, 22కి దగ్గరగా ఉంది 3 7s 21, 15, 3 5s 15. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ 3తో అవుతుందా లేదా అగైన్ చెక్ చేద్దాం ఒకసారి. 3 + 7 10, 10 + 5 15 అంటే అవుతుంది. సో 3 4s 12, సో 3 2s 6, 6 అంటే 1 ఉంటుంది 15, 3 5s 15. నెక్స్ట్ ఇది 3 టేబుల్తో అవుతుంది లేదు ఇంకొకసారి చెక్ చేయండి. 4 + 6 + 5 11 అంటే అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఇంకా 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా 5 టేబుల్కి వెళ్ళిపోదాం. 5 8s 40,
25, 5 5 जा 25, again 5 table, 5 1 जा 5, 35, 5 7 जा 35, 17 మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 1 जा 17. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మనం రైట్ చేయాల్సింది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3825 is equal to 3 into 3 into 5 into 5 into 17. ఓకే, 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్, 5 2 టైమ్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్, 17 ఒకటే ఉంది కాబట్టి 17 raised to the power of 1. ఓకే, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని ఒకేలా మనం ఫాలో చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ 5005. ఓకే, ఇది 5 + 5 10 కాబట్టి 3 టేబుల్తో అవ్వదు, డైరెక్ట్గా మనం 5 టేబుల్తోనే చేయాలి దీన్ని. సో 5 1 जा 500 5 1 जा. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకి ఏ టేబుల్లో అవుతుందనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7, 7 1 जा 7, 8 9 10, 3 ఉంటుంది కాబట్టి 30, 30కి దగ్గరగా ఉండే నెంబర్ 7 4 जा 28, 29 30 అంటే 2 ఉంటుంది 21, 7 3 जा 21. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఇది 7 టేబుల్తో అవుతుంది చూడండి. 7 1 जा 7, ఇక్కడ ఇది 7 టేబుల్తో అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ మనకి 11, 11 1 जा 11, 11 పోతే ఇక్కడ 3 ఉంటుంది 33, 11 3 जा 33. సో 13 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా రైట్ చేసుకుందాం. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5005 is equal to 5 into 7 into 11 into 13. ఇవన్నీ సింగిల్ డిజిట్స్ కాబట్టి ఇలా వదిలేసడమే, లేదంటే పవర్స్లో 1 రైట్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్ దిస్ ప్రాబ్లం. సో 7429, 7429. సో దీన్ని కూడా 7429 ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 7429 అనేది యాక్చువల్గా 9 ఉంది కాబట్టి ఒకసారి 3 అవుతుందేమో చెక్ చేయండి ఫస్ట్. 3 టేబుల్లో అవుతుందా అవ్వదు అనుకుంటా. ఇది 11 11 + 4 15 15 22 అవ్వదు. సో ఇది డైరెక్ట్గా మనకి 3తో అవ్వదు, 5తో ఎలాగో అవుతుంది తెలుసు, 7తో కూడా కావట్లేదు. 11 11 6 जा 66 అంటే 8 82, 7 7 जा 77, 5 59 కూడా 11తో కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ 13తో ఇది లేదు అసలు. నెక్స్ట్ 17, ఇది డైరెక్ట్గా 17తో అవుతుంది. 17 4 जा, నెక్స్ట్ ఇక్కడ మిగులుతుంది కదా 68, 68 అంటే 6 ఉంటుంది, 62 62 అంటే 17 3 जा 51, 51 అంటే 9 + 2 99. సో నెక్స్ట్ 17 7 जा. సో అగైన్ ఇది 17 టేబుల్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ మనకి ఇది 17లో అవుతుంది అంటే అవ్వట్లేదు. నెక్స్ట్ 19, సో 19 టేబుల్లో అవుతుంది ఇది డైరెక్ట్గా. 19 23 जा 2, 19 2 जा 38, 38 ప్లస్ ఇక్కడ మిగిలింది ఇంకా మనకి 3 + 2, 38 అంటే 3 + 2 అంటే 57 అంటే 19 3 जा 57. నెక్స్ట్ 23 ఆల్సో ప్రైమ్ నెంబర్, 23 1 जा. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7429 is equal to 17 multiple 19 multiple 23. అంటే ఇక్కడ ఏం లేవు కాబట్టి పవర్స్లో 1 రాసుకుంటే అయిపోతుంది. ఇది మీకు ఫస్ట్ ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.